నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మా ప్రేమకి పెద్దవాళ్ళు పెద్ద ప్రాబ్లం గా ఉన్నారు అని అంటున్నారు ఆ జంట. ఇది కథ కాదు జీవితం వేదిక మీద మా పెళ్లి చేయండి అని అంటున్నారు. అసలు వాళ్ళ సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. మేము లవ్ చేసుకుంటున్నాం మేడం, కాలేజ్ టైం నుంచి. ఎన్నేళ్ళు అవుతుంది మీరు లవ్ 3 years చేసుకుని? నుంచి. 3 years నుంచి లవ్ చేసుకుంటున్నారు. మాకేందంటే వీళ్ళ ఫ్యామిలీ నుంచి థ్రెట్ ఉంది మేడం, అందుకని చెప్పేసి. అంటే మేమేం చేస్తామని ఇక్కడికి వచ్చారు? అంటే ఇప్పుడు మాకు ఇక్కడ పెళ్లి కావాలని చెప్పేసి వచ్చాము ఇక్కడ మేడం. ఏంటయ్యా, మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి ప్రొటెక్షన్ కోసం. ఏమైనా థ్రెట్స్ వచ్చినాయా మీకు లైవ్ లో? ఆల్రెడీ నా మీద మర్డర్ అటెంప్ట్ చేశారు మేడం, అలా అని చెప్పేసి. ఎవరు, వాళ్ళ ఫాదరా? వాళ్ళ ఫాదర్ వాళ్ళు చేయించారు. వాళ్ళకి ఏంటంటే పొలిటికల్లీ బ్యాక్గ్రౌండ్ ఉంది. మర్డర్ అటెంప్ట్ అంటే ఎలా చేయించారు, కొద్దిగా వివరించండి. వాళ్ళ బాబాయ్ వాళ్ళకు అంటే రౌడీ వాళ్ళు కొంచెం తెలిసి అక్కడ లోకల్ వాళ్ళతో నన్ను తీసుకెళ్లి కొట్టించడం జరిగింది మేడం. వాళ్ళ ఇంట్లో తెలిసి ఎంతకాలం అయింది? మాది రీసెంట్ గానే తెలుసండి. 22 ఏళ్ళు తల్లిదండ్రులు నిన్ను పోషించి అన్ని చదివించి అన్ని చేస్తే నువ్వు ఇప్పుడు ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి ఈ అబ్బాయి ఎవరో నిన్న మొన్న పరిచయం, ఇతని కోసం వచ్చేసావు. నీ తల్లిదండ్రులకు వాళ్ళకంటూ ఓ ఫీలింగ్స్ ఉంటాయి కదమ్మా. అంటే ఇంత క్యాస్ట్ ని వ్యతిరేకిస్తారు, ఆపోజిట్ క్యాస్ట్ ఇంకో క్యాస్ట్ ని చేసుకుంటే కనుక చంపేస్తారు అనేటటువంటి మాట అది నువ్వు ముందే గెస్ట్ చేయాలి కదమ్మా. 22 ఏళ్ళగా మీ ఇళ్లలో ఎన్నో ఫంక్షన్లు ఇలాంటి ఎన్నో ఇంట్లో తెలిసి incidents ఎంతకాలం అయింది? 3 months 2 months అయ్యింది. ఈ లోపు వాళ్ళ మర్డర్ అటెంప్ట్లు ఇంత ఏదో సీన్ కనిపించట్లా. ఇంతవరకు వచ్చి చంపాలి అని అనుకునేటటువంటి వ్యక్తిని రేపొద్దున పెళ్లి చేసుకున్న తర్వాత అల్లుడిని చంపుతారు. చూస్తున్నావు కదమ్మా. నువ్వేంటి అలా ఇంట్లో వాళ్ళని వదిలేసి ఇంతో పాటు నెల నుంచి ఇక్కడికి రావడం ఏంటి, టీవీ షోకి రావడం ఏంటి? ఆ? ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ మీ తల్లిదండ్రులు ఒప్పుకుంటారో లేదో అనేది బేసిక్ కామన్ సెన్స్ నీకు లేదు. 3 years పాటు ఆయన లూప్లోకి లాగేసావు. ఇప్పుడు అడు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు. నువ్వు లేకపోతే ప్రాణాలన్నా వదిలేస్తానంటున్నాడు. నేను పోలీస్ స్టేషన్కి వచ్చి మీ ఇద్దరి చేత ఒక అగ్రిమెంట్ రాయించి వాళ్ళ తల్లిదండ్రుల చేత లెటర్ తీసుకుంటా. లేదు మేడం, మాకు ఈరోజు ఇప్పుడు పెళ్లి కావాలి మేడం. మేడం మనోళ్ళు దండలు కూడా అరేంజ్ చేశారు, ఇలా పెళ్లి చేద్దాం. మీ ఇద్దరు మేజర్సేనా? మేజర్స్. మేజర్సేనా? అవును. సరే, దండలు తీసుకురండి. దండలు ఒకటి సరిపోతాయండి, ఇంకేమైనా తేవాలా? తాలిబొట్టు తేవాలా? ఎవరు? ఫస్ట్ నైట్ కూడా అరేంజ్ చేయమంటావా? ఎవరు వచ్చిన ఆయన? ఎవరు వచ్చిన ఆయన? ఎవరు? మా ఆయనండి. ఓ, ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే. ప్లీజ్ కూర్చోండి. సార్, మేడం, అభి అండ్ అలాగే ప్రశాంత్ గారు ఇక్కడ సమస్యతో వచ్చారు. వాళ్ళని ఒకసారి వేదిక మీదకి పిలుస్తారు. Sure. రండి, కూర్చోండి. చేయి పట్టుకొని మరి స్టేజ్ చేతులు మీదకి వచ్చారు. పట్టుకొని వస్తున్నారు అన్యోన్యంగా. అలా ఏం లేదు మేడం, మేము ఎప్పటి నుంచో మిమ్మల్ని కాంటాక్ట్ అవుదామని చూస్తున్నాము. మీ పేరు అభి కదా? అభి అండి. ప్రశాంతి. ఎస్, చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? నల్గొండ నుంచి వస్తున్నాం. మీరు గట్టిగా మాట్లాడితే నాకు వినిపిస్తుంది, దగ్గరకు వచ్చి అని చెప్పక్కర్లేదు. మీరు మిమ్మల్ని ఎప్పటి నుంచి కాంటాక్ట్ అవ్వమని చూస్తున్నాం మేడం. ఓకే ఇది యాక్చువల్ గా మేము లవ్ చేసుకుంటున్నాం మేడం, మేము కాలేజ్ టైం నుంచి. ఓకే, ఎన్నేళ్ళు అవుతుంది మీరు లవ్ 3 years చేసుకుని? నుంచి. 3 years నుంచి లవ్ చేసుకుంటున్నారు. మాకేందంటే వీళ్ళ ఫ్యామిలీ నుంచి థ్రెట్ ఉంది మేడం, అందుకని చెప్పేసి మిమ్మల్ని చాలా టైమ్స్ కాంటాక్ట్ అవుతాం చూసాము. బట్ ఏంటంటే టీం వాళ్ళు. మీ వయసు ఎంత ఉంటుంది? నాకు 24 మేడం. మీది? 22. మీరు జాబ్ చేస్తున్నారా? అవును మేడం. ఆ? అవును మేడం. మీరు జాబ్ చేస్తున్నారు ఇద్దరు. మీ ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారా? 22 నా మీరు? 24, 22. ఎందుకు వద్దంటున్నారు మీ ఇంట్లో వాళ్ళు? అది అంటే నాకు పేరెంట్స్ లేరు మేడం, అట్లా అని చెప్పేసి. ఇంకా హ్యాపీ కదయ్యా, ఆవిడకి ఇన్లాస్ హెరాస్మెంట్ లేదని ఆమె హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళ ఇంట్లో. బట్ మళ్ళీ వాళ్ళ ఇంట్లో Caste అవన్నీ కులం కూడా వేరేనా? అట్లా అని చెప్పేసి వద్దని చెప్పేసి అంటే మేమేం చేస్తామని ఇక్కడికి వచ్చారు?
అంటే ఇప్పుడు మాకు ఇక్కడ పెళ్లి కావాలని చెప్పేసి ఇక్కడ వచ్చాము. ఏంటయ్యా మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి ప్రొటెక్షన్ కోసం. ఎందుకంటే చంపటానికంటే ఏమైనా థ్రెట్స్ వచ్చినాయా మీకు లైవ్ లో? ఆల్రెడీ నా మీద మర్డర్ అటెంప్ట్ చేశారు మేడం. అలా అని చెప్పేసి ఎవరు వాళ్ళ ఫాదరా? వాళ్ళ ఫాదర్ వాళ్ళు చేయించారు. వాళ్ళకి ఏంటంటే పొలిటికల్లీ బ్యాక్గ్రౌండ్ ఉంది. అలా అని చెప్పేసి పిఎస్కి వెళ్ళినా కూడా మాకు అక్కడ ఏం కాలేదు అని చెప్పేసి. మర్డర్ అటెంప్ట్ అంటే ఎలా చేయించారు కొద్దిగా వివరించండి. వాళ్ళ బాబాయ్ వాళ్ళకు అంటే రౌడీ వాళ్ళు కొంచెం తెలిసి అక్కడ లోకల్ వాళ్ళతో నన్ను తీసుకెళ్లి కొట్టించడం జరిగింది మేడం. నేను పట్టుకెళ్ళారా? కిడ్నాప్ చేశారా? అవును, కొట్టారా? ఒక 5 days వరకు కొట్టి దాని తర్వాత మళ్ళీ అక్కడ నుంచి నేను వచ్చేసిన తర్వాత అమ్మాయికి వేరే చూస్తాము అది అని మొదలు పెట్టడం వల్ల మేము ఇక్కడ కాంటాక్ట్ అయ్యి వచ్చేసాం తెలుసుకొని. ఇప్పటికి మీ మరి గురించి ఎన్ని ఎత్తుతున్నారు? రోజుల నుంచి మీరు బయట ఉంటున్నారు మీ ఇద్దరు? ఒక 1 month నుంచి బయట 1 month నుంచి. ఎక్కడ ఉంటున్నారు? ఒకే రూమ్ ఏదైనా తీసుకున్నారా? ఎవరికాళ్ళ ఫ్రెండ్స్ రూమ్? రూమ్ లో ఒక దగ్గర ఉంటున్నాం. మీరు ముందు నుంచే లివ్ ఇన్ లో ఉన్నారా? ముందు నుంచి ఏం లేదు, వాళ్ళు అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరనే మీ ఉంటుండే. లవ్ స్టోరీ ఎంతకాలం బట్టి? 3 years నుంచి సార్. మరి ఇప్పటి వరకు మీరు ఎందుకు వెయిట్ చేస్తున్నారు మ్యారేజ్ చేసేసుకోవాలి? అంటే కాలేజ్ అయిపోయేంత వరకు అని చెప్పేసి ఆగి ఏదైనా జాబ్ చూసుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పేసి ఇంట్లో అవును సార్, అదే మ్యారేజ్ వాళ్ళ ఇంట్లో తెలిసి ఎంత కాలం అయింది? అది రీసెంట్ గానే తెలుసండి. జాబ్ వచ్చినాక ఇంట్లో చెప్పారు. అవును. చెప్పిన దగ్గర నుంచి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. అవును మేడం. సరే ఎవరికాళ్ళు విడిగా ఉండి కొంతకాలం వెయిట్ చేయాలి కదా. But- కొంతకాలం అయితే వెయిట్ చేయాలి కదా. ఒప్పుకున్నట్లేదు ఆల్రెడీ. అని చెప్పేసి అన్నారు. చెప్పిన తర్వాత అమ్మాయికి సంబంధాలు చూడడం స్టార్ట్ అవును చేసి మేడం, నన్ను చంపడానికి ట్రై చేయడం కానీ అవన్నీ చంపటం, ఆ అమ్మాయికి వేరే పెళ్లి చేయటం, ఈ రెండు ఉన్నాయి. అవును. ఏనా ఇంట్లో ఒప్పించుకోవాలి, టైం ఓపిక పట్టాలి. ఆ అబ్బాయికి ఎవరు లేరు. ఆ అబ్బాయికి కుటుంబం ఎక్కడి నుంచి వస్తుంది? నీ ఫ్యామిలీ నుంచి వస్తుంది. మీ తల్లిదండ్రులు ఒప్పుకుంటే ఆ పిల్లోడికి అత్తమామ కాదు తల్లిదండ్రులు వచ్చినట్టు లెక్క. హ్యాపీగా పిల్లోడిని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటారు. నీకు ఇంకా ఏ కష్టాలు ఉండవు. 22 ఏళ్ళు తల్లిదండ్రులు నిన్ను పోషించి అన్ని చదివించి అన్నీ చేస్తే నువ్వు ఇప్పుడు ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి ఈ అబ్బాయి ఎవరో నిన్న మొన్న పరిచయం ఇతని కోసం వచ్చేసావు. నీ తల్లిదండ్రులకు వాళ్ళకంటే ఓ ఫీలింగ్స్ ఉంటాయి కదమ్మా. మీ పేరెంట్స్ ఇంత ఇలాగా ప్రవర్తిస్తారు, క్యాస్ట్ కి ఇంత వ్యతిరేకం అనేది ముందుగానే కొద్దిగా పసిగట్టేటటువంటి లేదా నీకు తెలీదా? అంత తెలియదండి. అంటే ఇంత క్యాస్ట్ ని వ్యతిరేకిస్తారు, ఆపోజిట్ క్యాస్ట్ ఇంకో క్యాస్ట్ ని చేసుకుంటే కనుక చంపేస్తారు అనేటటువంటి మాట అది నువ్వు ముందే గెస్ట్ చేయాలి కదమ్మా. 22 ఏళ్ళగా మీ ఇళ్లలో ఎన్నో ఫంక్షన్లు ఇలాంటి ఇంట్లో తెలిసి ఎంతకాలం అయింది? 3 months 2 months అయ్యింది. ఈ లోపు వాళ్ళ మర్డర్ అటెంప్ట్లు ఇంత ఏదో సీన్ కనిపించట్లా. మీకు ఎవరో ఒకటి అర్జెంటుగా పెళ్లి చేసేయాలా? దానికోసం ఒక టీవీ షో ఎత్తుక్కొని వస్తే వాళ్ళు ఏదో వీడియోస్ కోసం దేనికోసం చేసేస్తారని అనుకున్నారా ఏంటి? మేము ఒక చేసేటప్పుడు 100 సార్లు ఆలోచిస్తాం. మీ తల్లిదండ్రుల కౌంట్లో తీసుకోమా? మీరు వచ్చారు కాబట్టి మీ లవ్కి ఇంపార్టెన్సా? అసలు మేము ఇప్పుడు చూస్తున్న కేసులో లవ్ మ్యారేజ్లు నిలబడి చావట్లేదు. ఏ రకంగా మీకు పెళ్లి చేస్తాం అనుకున్నారు? మీకు పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వలేదా? పోలీస్ స్టేషన్ ప్రొటెక్షన్ తీసుకుని ఆర్య సమాజంలో మ్యారేజ్ కూడా లీగల్గా వ్యాలిడ్ కాదు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోండి వెళ్ళి. కాదు, మీరు పెళ్లి చేయమని వచ్చారు, నాకు అర్థం కాలేదు. పెళ్లి చేయడానికి అవును సార్. ప్రొటెక్షన్ గురించి ప్రొటెక్షన్ కాదు సార్, పెళ్లి చేయండి అని చెప్పేసి వచ్చాను సార్. మేము ఎందుకు చేయాలి మీ పెళ్లి? అంటే మాకు ఇది మీ ఇద్దరు మేజర్లే, చక్కగా ఇద్దరు జాబ్ చేసుకుంటున్నారు, మీరు ఇంట్లో ఒప్పించుకొని అంటే ఎక్కడ చేసుకోండి. చేసినా మళ్ళీ నాకు థ్రెటన్స్ అనేవి వస్తుంటాయి నేను సాక్షి సార్. సంతకాల కింద ఉండాలి. అలా అని కాదు సార్, ఇది మాకు ఏంటంటే ఒక దేవాలయం లాగా ఇప్పుడు మాకు. నో అసలు ఇది కరెక్ట్ స్టేజ్ కాదు. మీకు మీలాంటి లవర్స్కి అసలు పెళ్లి చేయం. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పోరాడామండి, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదంటే అప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఒప్పించడానికి 100% మీ ఇళ్ళ దాకా కూడా వచ్చి మేము ఒప్పించడానికి ట్రై చేస్తాం. ఇక్కడే 3 months తిప్పి కొడితే పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, వాళ్ళు ఏమో హడావుడి చేయలేదంటే మీరు పెళ్లి చేసుకోవాలంటే ఈ రోజుల్లో ఎక్కడే పక్క సందులో ఏం జరుగుతుందో కూడా పట్టుకోలేకపోతున్నాం ఉన్న సిటీలో. మీరు అంత భయపడిపోయే అంత సీన్ అయితే నాకు కనిపించట్లా. నెంబర్ 1. నెంబర్ 2, మీరు చెప్పేది నిజమని ఎలా నమ్మాలి? నిజమే సార్, నిజం. వాళ్ళ అమ్మని అంత మాట్లాడమంటావా? మాట్లాడండి మేడం. మాట్లాడితే వాళ్ళు ఇప్పుడు వచ్చేస్తారుగా. రమ్మని మేడం ఒకసారి మాట్లాడండి, 1 మీకు కూడా month తెలుసు నుంచి వీళ్ళు మేడం. ఊరు వచ్చినా వదిలేసి మీకు ఇక్కడ వచ్చి పర్వాలా? ఉంటున్నారంట. సో ఇప్పుడు వాళ్ళు మాకు ఒక 1 year టైం కావాలండి అంటే మీరు గ్యాప్ తీసుకొని ఉంటారు. తీసుకోలేము మేడం, ఎందుకంటే వాళ్ళు తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేసేది నాన్న, తెలియదు. తమ్ముడు పెళ్లి వరకు చేసేస్తావు నాన్న, పెళ్లి తర్వాత కూడా నేను చంపేయచ్చుగా. బయటికి వెళ్ళినాక అదే జరిగింది కదమ్మా. నువ్వు రెడీయా? ఇంట్లో ఎవరికి అభిప్రాయం లేకుండా, వాళ్ళు ఒప్పుకోలు లేకుండా ఇలా బయటకు వచ్చి పెళ్లి చేసుకోవటం నువ్వు మెంటలీ ప్రిపేర్డా? ఇప్పుడు రిస్క్, ఇప్పుడు పెళ్లి అనేటటువంటిది ఒక తంతు, ప్రాణాలు అనేటటువంటి దానికంటే చాలా పెద్ద అంశం. ఈరోజు తల్లిదండ్రులు లేనటువంటి అబ్బాయి ఈరోజు తన ప్రాణాలు పణంగా పెడుతున్నారు. నిజంగా ఇంత సాక్రిఫైస్ చేయవలసినటువంటి అవసరం ఉందా? నీ ప్రాణాలు ఏం పోవు, పెళ్లి చేసుకోకపోయినా పెళ్లి చేసుకున్నా ప్రాణాలు అనేది అతని ప్రాణాలు పోయేటట్టుగా ఉంది. నువ్వు ఎందుకు ఇది ఎంకరేజ్ చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. అతని లైఫ్ రిస్క్లో ఉంది, ఇక్కడ నీ లైఫ్ కాదు. అమ్మ లవ్ అంటే ఎంత వాల్యుబుల్దో తెలుసా? అది ఈ రోజున ఎంత షార్ట్ పీరియడ్ అయిపోయిందంటే పెళ్లి చేసుకోవడమే కంక్లూజన్ మీ కేసులో.
వాళ్ళ తల్లిదండ్రులకి ఇష్టం లేదు, ఇతని క్యారెక్టర్ ఏంటో నీకు పూర్తిగా తెలియదు. ఎమర్జెన్సీగా పెళ్లి చేసుకొని ప్రెగ్నెన్సీలు తెచ్చుకొని ఏం చేయాలి మీరు? ఓపిక పట్టలేరా? ఓ 5 years లవ్ చేసుకుంటూ ఉండలేరా? ఇంకొకటి ఏంటంటే కనుక పెళ్ళి అయిన తర్వాత నువ్వు ఏమనుకుంటారంటే యూజువల్గా ఈ కేసెస్ నా దగ్గరికి వచ్చి పెళ్ళి అయిన తర్వాత కూతుర్ని విధవరాలు ఎలా చేస్తారో అప్పుడు చంపరు అని అనుకుంటా ఉంటారు. కాదు, ఇంతవరకు వచ్చి చంపాలి అని అనుకునేటటువంటి వ్యక్తిని రేపొద్దున పెళ్లి చేసుకున్న తర్వాత అల్లుడిని చంపుతారు. చూస్తున్నావు కదమ్మా. ఇక్కడ మాట్లాడాల్సింది నువ్వే తెలుసా? నువ్వు అంటే మాట్లాడాలి. ఎలాగో వీళ్ళ పేరెంట్స్ she has to ఎవరు discourage. లేరు కాబట్టి నువ్వు నువ్వు నీ discourage. పేరెంట్స్ ని కూర్చోబెట్టి చదువుకున్న అమ్మాయివే కాబట్టి ఇది పరిస్థితి అని చెప్పేసి నువ్వు చెప్పాలి. నువ్వేంటి అలా ఇంట్లో వాళ్ళని వదిలేసి ఇంతో పాటు నెల నుంచి ఇక్కడికి రావడం ఏంటి, టీవీ షోకి రావడం ఏంటి? ఆ వాళ్ళు ఎంత కంగారు అసలు ఇద్దరిది పడుతుంటారు? ఎంత లవ్ ఏంటో నాకు అసలు అర్థం కూడా తప్పు కదా కావట్లేదు. నాన్న. పెళ్లి అనేటటువంటివి ఇక్కడ అర్జెంటుగా మనం పెళ్లి చేసుకోవాలి, పారిపోయినా పెళ్లి చేసుకోవాలి, టీవీ షోకి వెళ్ళైనా పెళ్లి చేసుకోవాలి అనేటటువంటి ప్రెషర్ ఎవరిది? నీదా అభి? అమ్మాయిదా? మా ఇద్దరిది సార్, ఇద్దరు డిష్ మా ఎపిసోడ్లు చూసారా? ఇక్కడ ఎవరం కూర్చుంటామో తెలుసుగా. తెలుసు. ఎంత ధైర్యం ఉంటే వచ్చారు మీరు ఇక్కడికి, అవునా? అవును మేడం. నిజంగా మీకు ప్రొటెక్షన్ కావాల్సి వస్తే ఈ స్టేజ్ షోకి వెళ్తే రమ్య గారు 4 బీగుతారు, అవసరమా మాకు, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం బెటర్ అని వెళ్ళిపోవాలి. అది వదిలేసి మీరు ఇక్కడికి వచ్చారంటే ఏం చేస్తారో వీళ్ళని చూడడానికన్నా రావాలి. లేదు మేడం, మాకు ఏదో ఒకటి అంటే ఈ స్టేజే పెళ్లిడి చేయడానికి కాదు, నిజాయితీగా తల్లిదండ్రులు ఒప్పించాల్సిన పొజిషన్ వస్తే వాళ్ళని కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి ఒప్పించి మీ ఇద్దరికి పెళ్లి చేసేవాళ్ళం. మీ షార్ట్ టైం ఉంది, హడావుడి ఉంది, ఇక్కడికి వచ్చేసి అర్జెంటుగా పెళ్లిళ్ళు చేయమంటే మరి మా డైరెక్టర్కి మీరు ఏం చెప్పారో కూడా అర్థం కావట్లేదు మాకు. పెళ్లి చేసిన తర్వాత మీ ఇద్దరు వెనకతలు 2 రౌడీలు పెడతారు, మా అందరు వెనకతలు 4 రౌడీలు పెడతారు. మాకు ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు సింపుల్ లాజిక్. ఏంటి మీ ఇద్దరికి పెళ్లి చేయకపోతే ఏంటి ఇప్పుడు? చనిపోతాం మేడం. ఇద్దరు సూసైడ్ చేసుకుంటారా? ఏం మాట్లాడుతున్నారు? ఏం పిచ్చా ఏమన్నా? సూసైడ్ చేసుకుంటారట మీలాంటి వాళ్ళు. అదే ఇది అదొకటేనా? ఈ ప్రేమించటం అసలు పెళ్లి రియల్ చేసుకోవడం గురించేనా మీరు లవర్స్ పుట్టారు? ఎవ్వరు సూసైడ్లు చేసుకోరు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు ఫైల్ చేసుకోరు, హ్యాపీగా వెయిట్ చేస్తారు తల్లిదండ్రులు ఒప్పించుకోవడానికి. ప్రేమించటం పెళ్లి చేసుకోవడం గురించే మీరిద్దరు మీ తల్లిదండ్రులకు అన్నారా మిమ్మల్ని? అంతేనా? అదేనా ప్రైమరీ ఎజెండా? ఇంకో కర్తవ్యం, ఇంకో గమ్యం, ఇంకో ఇదేమీ లేదా గోల్? నీకైతే పేరెంట్స్ లేరన్న వాల్యూ అవును. తెలిసి ఉంటది కదా. అవును. ఆ అమ్మాయికి కూడా లేకుండా చేస్తున్నావు ఇప్పుడు నువ్వు చేసే పనికి. ఆ ఆలోచన ఎంత ఫూలిష్ గా ఉందో చెప్పు. సూసైడ్ చేసుకుంటామనే మాట లేదంటే కావాలని బెదిరిస్తున్నారా? టీవీ షోకి వెళ్ళి మా మాటలు వాళ్ళు వింటారు, విన్న తర్వాత చూస్తారని ఏమైనా ఛాలెంజ్ చేస్తున్నావా? నాకు అలాగే అనిపిస్తుంది ఈ మాట వస్తే. నువ్వు చక్కగా బుద్ధిగా చదువుకున్నావు, జాబ్ పెళ్లి చేసుకున్నావు అని జాబ్ చేస్తున్నావు, అలాంటిది ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు అంటే నువ్వు అమ్మ ఏంటి ముచ్చులాగా కూర్చున్నావు? మాట్లాడు, ఇక నీ గురించి ఆలోచిస్తున్నాం మేము. ఇంకా తప్పమ్మాయి. ఏంటది? చెప్పు, మాట్లాడు. కాల్ చేయమంటావు మీ పేరెంట్స్ కి ఇక్కడ ఉన్నారని? చేయండి. నీది కాదు, ఆడిది పోతాడు. మేము ఫోన్ చేస్తాం, నువ్వు అక్కడే కూర్చుంటాం, వాడిని లేపేస్తారు. వాళ్ళు హ్యాపీయా? మాట్లాడమా, మీ పేరెంట్స్ తో మాట్లాడమా, క్లారిటీ అయితే తెలియాలి. ముందు నుంచి మీరు అసెస్ చేయరు. మీ ఆడపిల్లలతో వచ్చే పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ పరువు హత్యలు అన్నిటికి జరగడానికి న్యూస్లు చూస్తున్నారా తల్లి? మీరు రెచ్చగొడతారు, మగాడిని ప్రేమిస్తున్నా ఉంటారు, ఇంట్లో బ్యాక్గ్రౌండ్ అసెస్ చేయరు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ మీ తల్లిదండ్రులు ఒప్పుకుంటారో లేదో అనేది బేసిక్ కామన్ సెన్స్ నీకు లేదు. 3 years పాటు ఆయన లూప్లోకి లాగేసావు. ఇప్పుడు ఆడు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు. నువ్వు లేకపోతే ప్రాణాలన్నా వదిలేస్తానంటున్నాడు. నీకేం అవ్వదు. ఇలాంటి 100 కేసులు చూసాం, మీకేం అవ్వదు. వీళ్ళు మాత్రం ప్రాణాలు పోతాయి, ఈ అబ్బాయిల ప్రాణాలు. మినిమం జడ్జ్మెంట్ మీ ఇంట్లో వాళ్ళు వాళ్ళనే వేస్తారు, ఈ గొళ్ళు పడితే నిన్నో లేకపోతే మీ ఇంట్లో వాళ్ళనే వేస్తున్నారు. ఇప్పుడు అవే చూస్తున్నాం రోజు. మేము అసలు ఇక్కడ లవ్ మ్యారేజ్లకి అయితే అగైనెస్ట్ అమ్మా ఈ స్టేజ్ మీద. ఇప్పటికైనా ఏం లేట్ అవ్వలేదు. మీ ప్రేమకి మేము వ్యతిరేకం ఏమీ కాదు. మీ ప్రేమను మేము సమర్థిస్తున్నాము. కానీ టైం తీసుకోండి. ఎంత టైం తీసుకుంటారో అంత టైం తీసుకోండి. ఇక్కడికి వచ్చేసి ఈ వేదిక మీద పెళ్లి చేసేస్తారు, మేము సూసైడ్ అనే థ్రెట్ అనగానే దండలు తెచ్చి పెళ్లి చేసేస్తారని మాత్రం అనుకోకండి. కానీ మాకు థ్రెట్ ఉంది కదా సార్. ఇప్పుడు మేము వాళ్ళ ఇంట్లో Threat ఆగినా ఉంది కూడా కదా? మాకు ఇబ్బంది అవుతుంది. నీకు ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేసే బాధ్యత నాది. నేను పోలీస్ స్టేషన్కి వచ్చి మీ ఇద్దరి చేత ఒక అగ్రిమెంట్ రాయించి వాళ్ళ తల్లిదండ్రుల చేత లెటర్ తీసుకుంటా. ఒక 1 year టైము. మీరు అప్పుడు ఒప్పుకోకపోతే ఏం చేయాలనేది ఆలోచిద్దామండి. పిల్లల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోండి. ఆ అబ్బాయికి ఏం జరిగినా, చిన్న గీత పడినా వాళ్ళని జైలుకి పంపిస్తాను అనేది మాట్లాడతాను. అలాగే మేడం మీకు కూడా ఓకేనా? ప్రొటెక్షన్ తీసుకుంటారు. లేదు మేడం, మాకు ఈ రోజు ఇప్పుడు పెళ్లి కావాలి మేడం. ఖచ్చితంగా పెళ్లి చేయండి మేడం, ప్లీజ్ మేడం. లేకపోతే మేము ఇక్కడనే చనిపోతాం మేడం. ఇక్కడే ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ? బయట ఏమన్నా బోర్డు చూసారు ఇక్కడ పెళ్లి చేయబడినని? అలాని కాదు సార్, నానా, మాకు అసలు మళ్ళీ స్టేజ్ మీద మేము పెళ్లిళ్ళే చెయ్యం, ఎంతో పర్ఫెక్ట్ అని అనిపిస్తే తప్ప. ఇక్కడ పెళ్లి చేయబడను, పురుడులు పోయబడను, ఇలాంటివి ఏమైనా ఉన్నాయి బయట బోర్డులు? లేదు. మరి సార్ ఏం చెప్తారు సార్ వాళ్ళకి? నేనేం చెప్పాలి మేడం? వీఆర్ నాట్ గోయింగ్ టు ఎంకరేజ్. యాక్చువల్గా లవ్ అంటే కొంత టైం తీసుకోవాలా, ఇంట్లో వాళ్ళని ఒప్పించాలా. రియల్ లవర్స్ అని మనకు ఒక క్లారిటీ ఇప్పించాలి. వీళ్ళ హడావుడి చూస్తుంటే ఏదో స్టేజ్ మీదకి వచ్చి గబగబా పెళ్లి చేసేస్తే ఒక సేఫ్టీ ఉంటుంది, ఒక వీడియో ఎవిడెన్స్ ఉంటుంది అనేది వీళ్ళ బిహేవియర్ లాగా నాకు అనిపిస్తుంది. నేను ఈ కేసులో అయితే ఈ లవర్స్ ఇద్దరికి అగైనెస్ట్ గానే ఉన్నా.
మరి వాళ్ళు ఏమన్నా మాట్లాడతాము మాకు ఇంకో ఛాన్స్ ఇప్పించండి అంటే కౌన్సిలింగ్ ఇప్పించడానికి వాళ్ళ పేరెంట్స్ అయినా పిలిపించవచ్చు తప్ప నో ఈ స్టేజ్ మీద పెళ్ళిళ్ళు పేరెంటాలు జరగవు. ఈ స్టేజ్ మీద అదైతే కష్టం. సార్ మేడం చెప్తున్నారు ఏంటంటే ఇంటికి వెళ్ళి పేరెంట్స్ ని ఒప్పించండి, వాళ్ళు ఒప్పుకునేంత వరకు మీరు టైం తీసుకోండి, తప్పే ఉంది. సార్ ప్లీజ్ ఏయ్, ఏయ్, మేడం మేడం ప్లీజ్ ప్లీజ్ నాన్న ప్లీజ్. సరే, అరే, సరే. కాదమ్మా మీకు అసలు అట్లా పెళ్లి చేయడానికి అవ్వదు. చేయండి వినండి మేడం. మీరు. సో కూర్చోండి కూర్చోండి మాట్లాడదాం. పెళ్ళి ఏమన్నా సింపులా? మీరు అలా సింపుల్ గా అడిగేస్తున్నారేంటి? మీరు ఎంత డ్రామా ఆడారు కదా, మీకు దండలు తెప్పించి పెళ్లి అయితే చేస్తాం. ఏ టైప్ పెళ్లి చేస్తాం అనేది మాట్లాడదాం. ఎందుకంటే మీరు మమ్మల్ని చీట్ చేయాలనేమో అనుకుని ఉండుంటచ్చు కదా. రియల్ లవర్స్ని మేము వెంటనే గెస్ చేస్తాం. వాళ్ళకి ఎంత ప్రొటెక్షన్ కావాలంటే అంత ఇస్తాం. మీరు రియల్ లవర్సా కాదా? మీరు ఇప్పుడైనా మాట్లాడితే ఓకే, లేదా మేము Real lovers ఎవిడెన్స్తో ఏనా? మాట్లాడితే చాలా దూరం వెళ్తుంది. రియల్ లో ఓకేనా? మేడం మనోళ్ళు దండలు కూడా అరేంజ్ చేశారు, ఇలా పెళ్లి చేద్దాం. కాదు చెయ్యొచ్చా మేడం అలా? పెళ్లి చేయట్లేదు ఇక్కడ, మనం ఓన్లీ దండలు మార్పిస్తున్నాం, ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేద్దాం. వీళ్ళు రియల్ అయితే మీ ఇద్దరు మేజర్సేనా? మేజర్ సార్. మేజర్సేనా? అవును సార్. సరే మేడం సార్ వాళ్ళు కాళ్ళు పట్టుకున్నంత మాత్రం నా పెళ్లి చేసేయొచ్చా? మేడం ఈ కేసులో చాలా పెద్ద సీక్రెట్ ఉంది. అది ఒకవేళ వీళ్ళకి పెళ్లి చేయాల్సిన సందర్భం వస్తే ఆ ట్విస్ట్ ఏంటో ఆలోచించి మీకు కూడా షాక్ అవుతారు. ఎందుకంటే ఈ ఎపిసోడ్ మాట్లాడడానికి ముందు నేను ఆల్రెడీ మాట్లాడి వచ్చాను. సో వీళ్ళ ముందు మనం ఎట్లా మాట్లాడుతున్నాం కానీ అసలు విషయం ఇప్పుడు ఉంది. పెళ్లి చేస్తే అదేమన్నా నిజం మాట్లాడతారేమో నేను ట్రై చేశాను ఇప్పటిదాకా, వాళ్ళు అసలు నిజమే మాట్లాడట్లేదు. నాకు ఎందుకంటే వాళ్ళు అలా అన్న వెంటనే మీరు ఒప్పుకోవడం అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇందులో చాలా వ్యవహారం ఉంది, మాట్లాడదాం. అది ఆ మ్యారేజ్ చేద్దాం, నిజమైన మ్యారేజ్ చేద్దాం. సరే దండలు తీసుకురండి. దండలు ఒకటి సరిపోతాయండి, ఇంకేమైనా తేవాలా? తాలిబొట్టు తేవాలా? ఎవరు? ఫస్ట్ నైట్ కూడా అరేంజ్ చేయమంటావా? ఎవరు వచ్చిన ఆయన? ఎవరు వచ్చిన ఆయన? ఎవరు? మా ఆయనండి. ఓ అది సబాష్ ట్విస్ట్. సబాష్. పతివ్రతలకు వచ్చి కూర్చొని లవరు పెళ్లి చేయండి, మా అమ్మ నాన్న చంపేస్తారు, మీరు పెళ్లి చేసేస్తే మాకు ప్రొటెక్షన్ వస్తుందని మా దగ్గర వాగారు వచ్చి. ఏమా నీకు తెలియదా ఇతను ఎవరో? నీకు తెలియదా? ఏం చేస్తావు ఇప్పుడు? అమ్మాయిని ఈ అమ్మాయి కావాలండి నాకు. కావాలి, కూర్చోండి మాట్లాడదాం. ఈ అమ్మాయికి నిజంగా పెళ్లి అయిందని తెలియదా నీకు? తెలియదు సార్ నాకు. నిజంగా? సార్ మీకు తెలుసా? నేను ఇప్పుడే షాక్ తిన్నా. ఏయ్ నాకు తెలుసు, ముందు మాట్లాడొచ్చాను. అంది ఎంత అంటే కనీసం అమ్మాయిలో ఒక ఆడపిల్లకు ఉండే నిజాయితీ ఏమన్నా మిగిలిందేమో అని చూసా. ఎంత దారుణంగా మాట్లాడుతుందంటే ఆ పిల్ల ముంగి కూర్చున్నట్టు కూర్చుంది. చేసుకున్న భర్తకు అన్యాయం చేసి ఇక్కడ మేము పెళ్లి చేయాలా నీకు? ఇప్పుడు మీ ఇద్దరు జైలుకి వెళ్దురు కానీ. దండలు వేసుకుని వేసుకోండి, దండలు వేసుకోండి. మేము దండలు అయితే వేస్తామన్నాగా, వేసుకోండి దండలు వేసుకోండి. ఫస్ట్ మా ప్రామిస్ అయితే మేము చేయాలిగా, చేసుకోవాలి. వేసుకోండి దండలు. ఏ ధైర్యం చేసుకుంటారో చూస్తాను. ఎవరి మెడలో వేసుకోండి అమ్మా. మీ ఆయన వీళ్ళ కబురు వీళ్ళిద్దరి సంగతి ఎప్పుడు తెలుసు నీకు? ఎంతకాలం క్రితం? నాకు ఈ మధ్యనే తెలిసిందండి, అది మేడం ద్వారా. లేకపోతే నాకు అసలు ఏమీ తెలియదు. ఏం తెలిసింది? మేడం గారు ఆల్రెడీ ఇలా అప్రోచ్ చేయాలని కూర్చోండి చెప్పారు. ఇది కూర్చుని మేడం ఫోన్ మాట్లాడుకో. చేసి ఇది చెప్పిందా మరి నాకు పెళ్లి పెద్ద గురించి? షాకింగ్ లా ఉంది. అప్పటి నుండి ఏదో సైలెంట్ కూర్చుంటే అయ్యో పాపం ఏదో ఊరమ్మాయి సైలెంట్ గా ఉందేమో అనుకుంటున్నాను నేను. మీ ఎపిసోడ్కి మేము దండలు తెప్పించే అవసరంలా, కానీ మీ ఇద్దరు కూర్చున్నప్పుడు దండల హడావుడి చూసి మీరు చాలా మురిసిపోయారు. మీ చెంపలు పగలగొట్టడానికి ఇది ఒక యాక్టింగ్. ఓహో దండలు తెస్తే ఓ ఈ స్టేజ్ మీద వీళ్ళు పెళ్లి చేసేస్తారు అని అనుకున్నావు, అంతేనా? నేను అనుకున్నాను ఇదేంటి వీళ్ళు రాగానే పెళ్లి చేస్తానంటున్నారు, దండలు తెప్పించండి అంటున్నారని. కాదు మేడం, వాళ్ళిద్దరు ఎక్కడన్నా నిజం మాట్లాడతారేమో అని చూస్తే ఎంత సొసైటీని మోసం చేస్తున్నారు, ఫ్యామిలీని మోసం చేస్తున్నారు, సొంత భర్తను మోసం చేస్తున్నారు. ఏంటి బాబు వాళ్ళ ఫ్యామిలీ నుండి థ్రెటనింగ్ అన్నావు, చంపడానికి వచ్చారన్నావు, అదన్నావు ఇదన్నావు. నీకు నిజంగా తెలియదు అమ్మాయికి పెళ్ళైనట్టు? మరి వాళ్ళ పేరెంట్స్ నుంచి థ్రెటనింగ్ అన్నావు, వాళ్ళ ఇంటికి కూడా లేదా ఇప్పటి వరకు? నువ్వు లేదండి. ఊరికే అనేసావా నోటి నుంచి చంపడానికి వచ్చారు నన్నని? తను అలా చెప్పమన్నదండి. ఇప్పుడు నీకు అర్థమైందా ఆడపిల్లలు బయట ఎంత డేంజర్ గా ఉన్నారో? పెళ్ళయింది, భర్త ఉన్నాడు, నీకు లైన్ వేసి నీతో పెళ్లి చేసుకోవడానికి వచ్చింది. రేపొద్దు నువ్వు కూడా అంతేగా, సొంత భర్తకే దిక్కడం లేదు, నువ్వే అవడవే. ఏ అమ్మాయి అంత అవసరమే వచ్చింది, పెళ్ళయింది కదా. ఏంటి చెప్పు, నీకు నీ స్టోరీ చెప్పు అసలు. అవునండి, సరిగా చూసుకుంటారు. సరిగ్గా చూసుకోడు. ఎంతకాలం అయింది పెళ్ళై? 9 నెలలు అవుతుంది. 9 months అయింది. డైవర్స్ రాలా, కనీసం 1 year కంప్లీట్ అవ్వాల. ఈ లోపు చూసుకోవడం ఎలా చెప్తున్నావు? కొడుతున్నాడా, తిడుతున్నాడా, తాగొస్తున్నాడా, అక్రమ సంబంధాలు ఉన్నాయా, ఏమున్నాయి చెప్పు? ఈ అబ్బాయి 3 years నుంచి లవర్ అంట, మరి ఈ అబ్బాయిని ఎలా పెళ్లి చేసుకున్నావు? ఇష్టం లేని పెళ్ళండి. బలవంతం పెళ్లి ముందే ఆడవలేరా కొంపలో?
మీ ఇళ్లలో మీ అమ్మా నాన్నకి చెప్పుకోవాలా? ఏ అబ్బాయి జీవితాలు నాశనం చేస్తారు? ఇతను కోట్ల చుట్టూ తిరగాల, పెళ్లి చేసుకోవడం, ఫిజికల్లీ అరేంజ్ నిజంగా లవ్ మ్యారేజ్ నీకు లవర్ ఉన్నప్పుడు ఈ అబ్బాయిని ఎందుకమ్మా చేసుకోవడం? ఇంట్లో వాళ్ళ కోసం ఒక పెళ్లి, నీ కోసం ఒక పెళ్ళ? అయినా కానీ మీ పెళ్లి చేయటం గురించి మమ్మల్ని ఎందుకు ఎంచుకున్నారమ్మా? చెంపలు పగలు కొట్టించుకోవడానికి. సరిగ్గా ఏం చూసుకుంటలేదు చెప్పు. చెప్పమ్మా, మీ అమ్మా నాన్నకు తెలీదా నీకు ఎట్లాంటి భర్తను తీసుకురావాలా అని? నేను అదే షాక్ అవుతున్నా. నెల రోజులు థ్రెటనింగ్ ఉందని చెప్పేసి అంటున్నాడు. నెల రోజుల నుంచి మేము హైదరాబాద్ కి Threatening ఉంటకా? వచ్చేసామంటున్నారు. ఆ అమ్మాయి పెళ్ళయిందని తెలీదా ఆ? నీకు? నాటకాలు ఆడకు. 3 years నుంచి లవర్స్. ఆ అమ్మాయిని మోసుకుని వచ్చే యువతలకి 1 month బ్యాక్ 1 month నుంచి దాక్కొని తిరుగుతున్నారు. మీరు మాకు దొరికారు కాబట్టి మేము వాళ్ళ పేరెంట్స్ కొన్ని ఇన్వాల్వ్ చేసాం. ఇక్కడ మేము ఎట్లా అన్నా కాపాడి పంపిస్తాం, వీళ్ళిద్దరిని కలిపి పంపిస్తామని మమ్మల్ని నమ్మి అతన్ని పంపించారు. మీకు ఇక్కడికి ఎప్పుడు తెలిసిందండి? మీ పేరేంటి? నా పేరు సత్యబాబు అండి. మీకు ఎప్పుడు తెలిసింది వీళ్ళ వ్యవహారం? వీళ్ళు వ్యవహారం ఏం తెలియదు, నాకు ఒక 2 months నుంచి కొంచెం డౌట్ అంతే. కాదు, ఈరోజు దండలు తీసుకుని వచ్చారు కదా మీరు, ఎలా తీసుకొచ్చారు? ఇక్కడికి వీళ్ళు వస్తున్నారని మీకు ఎలా తెలుసు? నాకు కొంచెం ఇక్కడ అప్రోచ్ అవుతే ఇలా వీళ్ళ పేరెంట్స్ చెప్పారు, పలానా దగ్గర నుంచి మాకు ఒక ఫోన్ వచ్చింది. మీ భార్యకి నీకు పడట్లేదు అనేది ఎప్పటి నుంచి? పడపోవడం ఏం లేదండి, బాగానే చూసుకున్నాను. మరి ఇప్పుడు బాగా చూసుకోలేదంటే నేనేం చేయలేను. మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ బాగానే ఉందా? ఫిజికల్గా అంటే మేము వేరే రకంగా వెళ్ళదు కానీ 9 months నుంచి కొంచెం దూరంగానే ఉన్నాం. మామూలు చూసుకోవడం అవి మామూలే కానీ అప్పుడు ఆ అమ్మాయికి ఇష్టం లేనట్టే కదా పెళ్లి? నీకు నేను ముందే ఇంకా తెలుసా? ఏదో టైం తీసుకుంటుందేమో అనుకున్నాను తప్ప. ఓకే. మీకు ముందు నుంచే పరిచయం ఉందమ్మా? మీ పెళ్లికి ముందు నుంచే పరిచయం 3 ఉందా? years love కదా సార్? 3 years లవ్, 9 months మ్యారేజ్. మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావు అతన్ని? ఎవరు బలవంతం చేశారు? ఇంట్లో వాళ్ళు. ఆ? ఇంట్లో వాళ్ళు. ఇంట్లో వాళ్ళు బలవంతం చేశారు. ఇప్పుడు ఏం భయం లేదా నీకు ఇంట్లో వాళ్ళ గురించి? ఈ తెగింపు ఏదో అప్పుడే 9 months బ్యాక్ చేస్తే ఈయన బలయ్యేవాడు కాదు కదమ్మా. మరి పతివ్రతలాగా భర్త దగ్గరికి మాత్రం వెళ్ళాలా? ఆ అబ్బాయి గొంతు మాత్రం కోసావు. ఎందుకు ముందు లవ్ చేసుకున్నప్పుడు లవాసం చేసుకోవాలా, ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోవాలా? ఎవరి జీవితాలు నాశనం చేస్తారు మీరు? ఏమ్మా నీకు నిజంగా తెలియదా? నువ్వు చెప్పాలి. నాకు తెలియదు. తెలీదా? 9 months బ్యాక్ ఆ అమ్మాయి ఇంట్లో ఏం జరుగుతుందో తెలీదా నువ్వు నీకు? ఊరుకో బాబు. 3 ఏళ్ల నుంచి లవ్ అన్నావు. ఆ పిల్ల పెళ్ళై 9 నెలలు కాపురం చేసింది అక్కడ మొగుడుతో. నేను జాబ్ అని చెప్పేసి నేను అవుట్ ఆఫ్ అప్పుడు అమ్మాయి నిన్ను మోసం చేసినట్టేగా. మోసం చేసిన అమ్మాయి నీకెందుకు? తనని నేను లవ్ చేశాను మేడం. లవ్ చేసావు, ఇది లవ్ అంటారా? మీరిద్దరు మాట్లాడుతున్న అబద్ధాలకు అంతే లేదు. ఇక మేం కనిపెట్టాలి ప్రతిదీ. మీలాంటి వాళ్ళకి మళ్ళీ న్యాయం చేయాలి ఇక్కడ. నిజంగా థ్రెట్ ఉందా నీకు వాళ్ళ పేరెంట్స్ నుంచి? అక్కడ నుంచి వచ్చింది. ఇప్పుడు వరకు లేదు, ఇప్పుడు మొదలవుతుంది థ్రెట్. మేము వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాము, బాసు మీ అమ్మాయి ఇలా చేస్తుంది, అభి అనేటటువంటి వ్యక్తి, మేము వాళ్ళకి పెళ్లి పిలుపులకి ఈరోజు పెళ్ళి అన్నారు కదా, ఈ ఫంక్షన్కి వాళ్ళని పిలుస్తాము, అప్పుడు థ్రెట్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా థ్రెట్ ఉందని చెప్పేసి జాబ్ లేకొని బయటకు వెళ్ళాను సార్ నేను, ఊరు నుంచి ఉండకుండా. దాని తర్వాత ఇది అయిందని చెప్పేసి నాకు ఇప్పటిదాకా నాన్న, తెలియదు. మీ ఇంట్లో ఇలా జరిగితే నువ్వు ఊరుకుంటావా? మీ చెల్లి ఒకటి పెళ్లి చేసేసుకొని ఎవరితోనూ లేచిపోతే నీ కుటుంబ పరువు రెస్పెక్ట్ అని ఏమి ఉండదా? మీ చెల్లి నీకు ముందే చెప్పి, అన్న నేను పలానా వ్యక్తిని లవ్ చేశానంటే మీ చేయడం మీ మర్యాద. మీ చెల్లికి రెస్పెక్ట్ ఇచ్చి, అది వాళ్ళ తల్లిదండ్రులు చెయ్యనప్పుడు ఆ ప్రొసీడింగ్స్ ఏంటో క్లియర్ చేసుకొని ఆ అబ్బాయికి అన్యాయం చేయకుండా, అబ్బాయి కనీసం ఎంగేజ్మెంట్లోనో పెళ్లికి ముందు అతనితో మాట్లాడి అతన్ని ఒప్పించుకుంటే, అబ్బాయి ఏమో పని కట్టుకొని ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకోడుగా. నెక్స్ట్ ఆ అమ్మాయికి పెళ్ళి 9 నెలల నుంచి భర్త దగ్గర ఉంటుంది, నీకు ఎక్కడుందో తెలియదు, వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలియదు, పెళ్ళయిందన్న సంగతి తెలియదు అంటే మేము ఎట్లా నమ్ముతాం? తెలియకపోతే అప్పుడు అమ్మాయి అబద్ధం చెప్పినట్టు కదా. అలా ఆ అమ్మాయితో ఎందుకు కూర్చున్నావు నువ్వు అక్కడ? అది ఎంత నమ్మక ద్రోహం తెలుసా ఒక లవర్కి? పర్లేదా అమ్మాయి అలా మోసం చేసినా పర్లేదా? నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా నీకు తెలియదా అమ్మాయికి పెళ్ళి అయిందని? అంత మోసం చేస్తే పర్వాలేదు అంటున్నావా? అవునండి, నాకు పర్లేదు, తనే కావాలండి, తను లేదు. దీన్ని పర్వాలేదు అంటారు. నువ్వేమంటావు? ఇప్పుడు బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్, నువ్వేమంటావు? కనీసం పెళ్లి ముందు చెప్పినా నేను వాళ్ళకి ఏదో ఒకటి చేసేది. అది ప్రాక్టికలే, కానీ ఇప్పుడు ఇంత మోసంగా వాళ్ళు ఇద్దరు ముందుకు వచ్చి నీ కళ్ళు కప్పి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవటానికి ఈ వేదిక మీదకి వచ్చారు కదా, మరి ఇప్పుడు ఏమంటావు? ఇంకా ఆవిడే కావాలంటావా నీ భార్య? ఇన్ని జరిగిన తర్వాత కూడా ఆవిడ కావాలంటే నా అంత అదే అవడం ఉండదు. సో నువ్వైతే విత్డ్రా అయిపోతావు, నీకు ఇష్టం నేనైతే డ్రా అయిపోతాను. ఎందుకంటే అలా చూసుకోలేదు, ఇలా నువ్వు చూసుకోలేదు అని విత్డ్రా చెప్తుంది అవ్వడం కదా. కాదు, మీ వాళ్ళ పేరెంట్స్ విత్డ్రా అవ్వాలి కదా. ఏమన్నా వాళ్ళు పెళ్లికి ముందే రప్పించారు. వేరే పెళ్లి చేయని వాళ్ళు మరి వాళ్ళని మొదటగా అడగాలి. ఎందుకు చేస్తారు? వాళ్ళని కూడా అడగాలి కదా, ఏమని అడుగుతావు? అసలు ఏంటిది అలా ఏం లేదు జరిగింది నాయనా, నీ మరి? కాళ్ళు పట్టుకుంటాను, మా అమ్మాయిని మళ్ళీ యాక్సెప్ట్ చేసుకో అని అంటది. మరి నువ్వు రెడీయేనా? వాళ్ళు ఎవరు చెప్పేది ఇక్కడ? వాళ్ళు వీళ్ళిద్దరు 3 అమ్మాయికి సంవత్సరాలు- ఇష్టం లేకుండా మనం ఏం చేయలేం కదా సార్. అది పాయింట్. రైట్. ఇప్పుడు అమ్మాయికి ఇష్టం లేకుండా నేను ఏం చేయగలను? గుర్రాన్ని అక్కడ వరకు తీసుకెళ్తాను తప్ప అక్కడ నుంచి మనం ఏం చేయలేం. సో ఆ అమ్మాయి నిన్ను చీట్ చేసి అబద్ధం ఆడినా కూడా నువ్వంటే ఆ అమ్మాయి కావాలనుకుంటున్నావు. ఏమ్మా నువ్వైతే కనుక అతను వద్దు, అబియే కావాలని అనుకుంటున్నావు. మీ తల్లిదండ్రులకి మీరిద్దరు ఏం సమాధానం చెప్పుకుంటారో అది మీరు చెప్పుకుంటారా? ఇప్పుడు ఏం పోలీస్ ప్రొటెక్షన్లు, ఇది కథ కాదు జీవితం ప్రొటెక్షన్లు ఏం అక్కర్లేదా? ఇప్పుడు ధైర్యం వచ్చేసిందా? అవునండి.
భర్తకి తెలిసిపోయిందిగా, చాలు, మెయిన్ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే అతను కళ్ళు కప్పటానికి ఒక ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్ కావాలి. పోలీస్ ప్రొటెక్షన్ మీ అమ్మ నాన్నల దగ్గర నుంచి కాదు, అతని దగ్గర నుంచి మీకేం అవ్వకుండా ఈ వేదికను వాడుకున్నారు మీరు, అంతే కదా, అతనికి ఒక సీక్రెట్ రివీల్ చేయడానికి. సింపుల్ గా ఇక్కడ ఫోన్ చేసామా, వీళ్ళు పిలిచేస్తారు, కూర్చోబెడతారు, మాట్లాడతారు, పెళ్లి చేసి పంపించేస్తారు అనుకున్నారా? మీరు ఎక్కడ నుండి ఫోన్ చేస్తున్నారు, ఎందుకు ఫోన్ చేస్తున్నారు, ఏంటి కనుక్కోకుండానే కూర్చొని మాట్లాడతారు అనుకుంటున్నారా ఏంటి ఇక్కడ? ఎంత తప్పో తెలుసా నన్ను. మేడం, ఈ కేసులో వీళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసినాక మన వాళ్ళు ఎప్పుడు కూడా ఆపోజిట్ లో మాట్లాడతాం. ఒక లవర్స్ కి ప్రొటెక్షన్ ఇవ్వడం, వాళ్ళు ఒక నిజమా కాదా అని కనుక్కోవడానికి ఆ అమ్మాయి పేరెంట్స్ కి మాట్లాడితే వాళ్ళు ఈ మ్యారేజ్ ఇష్యూ చెప్పారు. ఈ అబ్బాయికి ఇన్ఫార్మ్ చేస్తే పాపం అతను నేను వస్తానండి అక్కడికంటే మనోళ్ళు ఇతను ఉన్నాడు అనేది ఇప్పటిదాకా రివీల్ చేయకుండా వేరే రూమ్ లో ఉంచారు. ఆ దండలు ఇవి చూసి ఆహా ఇక్కడ పెళ్లి చేసేస్తారు, వీళ్ళు లీగల్ ప్రొటెక్షన్ ఇచ్చేస్తారని వీళ్ళు అనుకున్నారు. ఏంటమ్మా మరి ఇంత డ్రామా ఏంటి? చిన్న ఇందులో ఎంత క్యారెక్టర్లెస్ గా ఉన్నారంటే వీళ్ళిద్దరిని లవర్స్ అనకూడదు, క్యారెక్టర్లెస్ ఫెలోస్ అన్నారు. రిస్క్ తీసుకోవటానికి ప్రాణాలు పోయినా. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కదా సార్, వాళ్ళంటూ సార్ వాళ్ళు అసలు చెప్పిన అన్ని అబద్ధాలు. వీళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలా, వాళ్ళు ఏమి థ్రెట్ చేయలే. అబ్బాయికి అన్ని తెలుసు, పెళ్ళయిందని తెలిసి కావాలని లేపుకొచ్చాడు. థ్రెట్ ఉంది సార్, ఉందా? థ్రెట్ ఉందని చెప్పేసి నేను నేను మర్డర్ అటెంప్ట్ చేశారన్నావు, అది ఎంతవరకు నిజం చెప్పు. కొన్ని అన్నా నిజాలు మాట్లాడండి, ఇక్కడ లేకపోతే మేమే కొట్టేస్తాం లేసి. నిజం మేడం, అది మేము వాళ్ళతో మాట్లాడాము, మీరు ఏ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేదు. తీసుకోలేదు మేడం వాళ్ళు. అవును, షాక్ అవుతున్నారు వాళ్ళే. మీ ఇద్దరు ఇట్లా లవర్స్, అమ్మాయి 9 నెలల నుంచి అతనితో కాపురం చేయలేదు, ఇవన్నీ మాట్లాడుతూ వాళ్ళు షాక్ అయి కూర్చున్నారు అక్కడ. వాళ్ళ అమ్మ నాన్న గుండెలు బాదుకుంటున్నారు, ఇదేం విడ్డూరా బాబు అని. ఈ మహాతల్లి అప్పుడు కూడా చెప్పాల నీ పంచాయతీ నాకు లవర్ ఉన్నాడని. పెద్ద పతివ్రతలాగా పెళ్లి చేసుకుంది, ఆదర్శ కూతురు. వాళ్ళని మోసం చేసింది, వీళ్ళని మోసం చేసింది, నిన్ను మోసం చేసింది. నీకు ఇంకా క్లారిటీ రాల. బెటర్ అట్లాంటి అమ్మాయిని వదిలేయడం తెలుసా. ఈ అబ్బాయి జ్ఞానోదయం అయింది, నీకు అవ్వాల్సింది ఉంది. ఇంకా మళ్ళీ ఇంకా అబద్ధాలు చెప్పుకుంటూ కూర్చోకండి సార్. అంతేనా ఫైనల్? అది మీరిద్దరు పెళ్లి చేసుకుంటారు, అవును. తల్లిదండ్రులు వ్యతిరేకించిన అతను వద్దని ఏదన్నా కూడా, అంతేనా ఫైనల్? మేడం ఇక్కడ 2 things. 1 is వీళ్ళిద్దరికీ ముందే పరిచయం ఉన్నప్పుడు ముందే వాళ్ళు ఫైటింగ్ చేసుకుని అందరికీ ఎదురీది ముందే పెళ్లి చేసుకుంటే అసలు ఈ డ్రామా అక్కర్లేదు, ఈ వేదిక అక్కర్లేదు, ఈ దండలు అక్కర్లేదు. ఈరోజు వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే కనుక సరే అక్కడ ఏదో తూతూ మంత్రంగా ఇలా పెళ్లి చేసేసుకుందాం. మెయిన్గా ఆ అమ్మాయి పేరు ఏంటన్నా? ప్రశాంతి. మెయిన్గా ఇక్కడ ఏంటంటే కీలకమైనటువంటి వ్యక్తి. ఏదో తూతూ మంత్రంగా తల్లిదండ్రులు ప్రెషర్ పెడుతున్నారు కాబట్టి పెళ్లి చేసేసుకుని ఏదో తూతూ మంత్రంగా కాపురం చేయకుండా అలా దూరంగా భర్త దగ్గర నుంచి ఉంటే కనుక రేపొద్దున భర్త దగ్గర నుంచి ఒక వ్యతిరేకత వస్తుంది, అతనే అసహ్యం పడతాడు, చిరాకు పడతాడు, గుడ్ బై చెప్తాడు, పెళ్లి పెటాకులు అవుతుంది, అప్పుడు నేను మళ్ళీ వచ్చి అభి దగ్గర వాలిపోవచ్చు అన్నట్టుగా అమ్మాయి అనుకుంది. కానీ ఇక్కడ ఏంటంటే సత్యబాబుని చూస్తే కనుక ఇక్కడ ఇంత ప్రాబ్లం అయినా కూడా చాలా ఓపిక్గానే ఉన్నాడు మనిషి. నార్మల్గా అయితే కనుక గుండె రగిలిపోవాలి, 2 చెంపలు 4 పీకాలి, అలా కాకుండానే అతను ఓపిక్గా ఉన్నాడు. ఈ ఓపికనే ఆ అమ్మాయి కూడా చూసిందనమాట. ఎంతకాలం ఇతను ఓపికగా ఉంటాడు, ఇతను ఫ్రస్ట్రేట్ చేసి భార్యాభర్తల సంబంధం లేకుండా దూరంగా పెట్టినా కూడా, ఇష్టం లేనట్టుగా ప్రవర్తించినా కూడా ఎక్కడ తెగదెంపులు అయ్యేటట్లేదు. మేము ఇంకెంతకాలం ప్రేమించుకున్నటువంటి వాళ్ళం, అంతకుముందు 3 years పాటు చట్టపట్టాలు వేసుకుని తిరిగే వాళ్ళం, ఇప్పుడు మేమిద్దరం ఎంతకాలం మేము దూరంగా ఉంటామని చెప్పి ఇంక ఈ జగన్నాటకం ఆడటం మొదలుపెట్టాడు. అంటే ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే తెలుసమ్మా ప్రియాంక, నువ్వు ఏదైతే నువ్వు ఇందాక అన్నావో తల్లిదండ్రులు అంటే భయము, ఈ అబ్బాయి ఏదైతే అభి అన్నాడో అమ్మో మా ఇన్లాస్ నన్ను అదే నీ పేరెంట్స్ నన్ను చంపేస్తారనే మాట అంటున్నారు, ఇదంతా కట్టు కదా. ఇక్కడ ఎవరైనా కూడా అమాయకులు ఉన్నారు అంటే కనుక ఒకటి సత్యబాబు, రెండోది మీ పేరెంట్స్ అనేటటువంటిదే ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఎవరు దుర్మార్గులు దుష్టులు ఎవరు ఘోరాతిఘోరమైనటువంటి మనుషులు ఎవరు లేరు. ఎందుకంటే మీ తల్లిదండ్రులకి నిజంగా అంత భయపడే నువ్వు, నీ తల్లిదండ్రుల గురించి అంతగా భయపడే అభి అయి ఉంటే కనుక ఇంత చేయరు. ఒక ప్రేమ గురించి పోరాటం, దాని దగ్గర నుంచి వచ్చేటటువంటి వ్యతిరేకత డిఫరెంట్. ఒక పెళ్లి చేసేసుకుని పెళ్లి పెటాకులు చేసుకుని అడ్డదారిలో వచ్చి ఇక్కడ కూర్చుని పెళ్లి చేసుకోవటం, ఎక్కడ ఎక్కువ కోపం ఉంటుంది ఎక్కడ ప్రాణాలు పోతాయి. సో వాస్తవానికి మీరు ఇందాక ఏదైతే చెప్పారో మా పేరెంట్స్ అతన్ని చంపేస్తారు, ఇదంతా ఉత్త కట్టు కదా ఇదంతా కూడా. అంటే ఏంటంటే ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ యొక్క హీట్ని ఎలివేట్ చేశారు. ఏ విధంగా ఈ హీట్ని ఎలివేట్ చేశారంటే, మేడం నెక్స్ట్ మినిట్ మేము ఈ వేదిక నుంచి ఇక్కడ ఈ స్టూడియోలోంచి బయటకు వెళ్తే కనుక మా ప్రాణాలు పోతాయి, మా ప్రాణాలంతా కూడా మీ చేతుల్లోనే ఉన్నాయి, మా జీవితాలు మీ చేతుల్లో ఉన్నాయి, పెళ్లి చేసేసి మాకు ఒక విధమైనటువంటి ప్రొటెక్షన్ ఇస్తే కనుక తర్వాత చూస్తామని చెప్పి ఆ హీట్ పెంచడం గురించి ఇతనేమో వచ్చి కిడ్నాప్ చావుబాదారు అనేటటువంటి ఒక నాటకం ఆడాడు. మా పేరెంట్స్ ఇతన్ని చంపేస్తారు, ఇప్పుడు ఇంకో నెక్స్ట్ మినిట్ చంపేస్తారని ఆడేసి మీరు ఇక్కడ ఏంటంటే దండలు మార్చేసి త్వరగా పెళ్ళి అయిపోతే కనుక ఇక్కడ హ్యాపీగా వెళ్ళిపోదాం అనేటటువంటి నాటకంతో ఇక్కడికి వచ్చారు. ఈరోజు మీరిద్దరూ ఎవరిని మోసం చేశారో, ఆ అబ్బాయికి ఎలాగా తల్లిదండ్రులు లేరు,
కానీ ఒక ఆడపిల్లగా నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనమ్మా, ఇక్కడ ఎవరు వేలుతో ఎవరు కన్ను పొడుచుకున్నారంటే కనుక నీ వేలుతో నీ కన్నే పొడుచుకున్నావు. ఈరోజు ఆ అబ్బాయికి నిజంగా తల్లిదండ్రులు లేనటువంటి అనాథ, నువ్వు తల్లిదండ్రులు ఉన్నా కూడా అనాథ అయిపోతున్నావు. ఈ రోజు నుంచి తల్లిదండ్రులు బ్రతుకుండగా కూడా నువ్వు అనాథ అయిపోతున్నావు. నీ కుటుంబం నిన్ను యాక్సెప్ట్ చేయదు. మీ సమాజం ఎక్కడైతే నువ్వు పుట్టి పెరిగావో వాళ్ళు ఎవరు నిన్ను గౌరవించరు. ఎందుకు? ప్రేమించేవు కాబట్టి గౌరవం రావట్లేదు అనేటటువంటి అంశం కాదు. ప్రేమించి మొదటిసారి ప్రేమ గురించి పోరాటం చేయకుండా ఒక దొంగ పెళ్లి చేసుకుని ఒక అమాయకుడైనటువంటి అబ్బాయిని మోసం చేసి అడ్డదారిలో బయటకు వచ్చేసి దొంగతనంగా ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి శతకోటి అబద్ధాలు ఆడే చూడు. దీని గురించి సమాజం ఎప్పటికీ కూడా నిన్ను యాక్సెప్ట్ చేయదు. నీ ఫ్యామిలీ ఎప్పటికీ కూడా నిన్ను స్వీకరించదు. ఇక్కడ అభి అనేటటువంటి నువ్వు ప్రేమించినటువంటి అబ్బాయి నీకు దక్కేయడాన్ని చంకలు గుద్దుకుంటున్నావేమో కానీ ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే నా అనేటటువంటి కుటుంబాన్ని కూడా నిన్ను కనీ పెంచినటువంటి నీ తల్లిదండ్రులు ఎవరైతే అల్లారు ముద్దుగా నిన్ను పెంచారో వాళ్ళని పోగొట్టుకుంటున్నావు. దీనికంటే పెద్ద శాపం అంటూ ఇంకోటి ఉండదనేది నా భావం. 1కి 2 సార్లు ఆలోచించుకోండి. నిజంగా ఇప్పటికీ కూడా మీది స్వచ్ఛమైనటువంటి ప్రేమ అయితే స్వచ్ఛమైనటువంటి ప్రేమ 4-5 ప్రేమల్ని కాపాడాలి. తల్లిదండ్రుల ప్రేమను కాపాడాలి, సమాజంలో గౌరవాన్ని కాపాడాలి, కుటుంబ పరువును కాపాడాలి. అది స్వచ్ఛమైనటువంటి ప్రేమ. ఇది స్వచ్ఛమైనటువంటి ప్రేమ కాదమ్మా, ఇది దొంగ ప్రేమ. మీ ప్రేమ నిజమే అయి ఉండొచ్చు, కానీ 4 ప్రేమల్ని 4 జీవితాల్ని పరువు ప్రతిష్టల్ని నాశనం చేసి మిమ్మల్ని మీ ప్రేమను గెలిపించుకోవాలనుకుంటున్నారు చూడండి, అది మీ పిచ్చితనం. ఇదైతే మాత్రం నేను చెప్తున్నాను. సత్యబాబు హ్యాపీ. ఎందుకు హ్యాపీ అంటే కనుక ఈరోజు అమ్మో దేవుడి దయ వల్ల ఇది ఇంకో 3-4 సంవత్సరాలు 5-6 సంవత్సరాలు పిల్లలు పుట్టిన తర్వాత ఈ మాసం ఇలా కంటిన్యూ అయితే కనుక ముందు నువ్వు వెనకతలు గొయ్యిలాగా అయి ఉండేది అతని జీవితం. వాస్తవానికి ఏంటంటే మొదటి నుంచి నువ్వు అతనికి దూరంగానే ఉన్నావు. ఆఖరికి ఏదైతే అతను మొదటి నుంచి గెస్ట్ చేస్తున్నాడో అదే అతను కళ్ళెదురుగుంటే కనిపించింది కాబట్టి అతని జీవితం అతను బతుకుతాడు. కానీ ఈరోజు ఎవరన్నా కూడా మోసపోతున్నారంటే అది మీరిద్దరూ. ఎప్పటికీ కూడా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని క్షమించరు. ఎప్పటికి కూడా మీరు ఈ జీవితాలు ఏకాగ్గానే బతకాలి. ఇది మీ ప్రేమ ద్వారా మీకు వచ్చినటువంటి లాభం అంటారో ఏమంటారో నాకు తెలియదు. థ్యాంక్ యూ సార్. మేడం, ప్రేమ అంటే కళ్ళతో స్టార్ట్ అయ్యి గుండె స్పందన దగ్గర ఆగేది. ఈ జనరేషన్ ప్రేమ ఎలా ఉందంటే శరీరంతో స్టార్ట్ అయ్యి బ్రేకప్ల దగ్గర ఆగుతుంది. దీనికి ఒక ప్రేమ అనే డైలాగులు పెట్టుకొని విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఒక లవర్ని చూడాలంటే 6 months 1 year వెయిట్ చేసే జనరేషన్స్ నుంచి 6 minutes కూడా వెయిట్ చేయలేకుండా చాటింగులు, న్యూడ్ ఫోటోలు, ఒకరికొకరు ఫార్వర్డ్ చేసుకునే హీనమైన పరిస్థితిలో లవ్ అనే వాల్యుబుల్ వాడిని, పవిత్రమైన పదాన్ని స్పాయిల్ చేస్తున్న సందర్భాలకి వీళ్ళిద్దరు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎంత ట్రై చేశానో వీళ్ళలో ఒక్క నిజమన్నా బయటకు వస్తుందేమో అని. ఎన్ని అబద్ధాలు. వీళ్ళిద్దరు పర్ఫెక్ట్ కపుల్స్ తెలుసా. ఆ పిల్ల ఆ అబ్బాయికి చెప్పలేదు అనేది ఎంత అబద్ధమో, ఆ అబ్బాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, వాళ్ళ తల్లిదండ్రులు మర్డర్ అటెంప్ట్ చేశారు అనేది అంత అబద్ధం. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్తో మేము మాట్లాడితే వాళ్ళు గుండెలు బాదుకొని ఏడ్చుకున్నారు. అమ్మ అసలు ఆ పిల్ల మాకు చెప్పను కూడా చెప్పలేదు, ఇన్ కేస్ చెప్పుంటే మేము ఎంత ఖర్చు పెట్టుకుని పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తాము, రేపటి రోజున అబ్బాయి కేసు ఫైల్ చేస్తే మాకు ఇది అవుతుంది, మీరు ఏం చేస్తారో చేసేయండి. అక్కడ వాళ్ళు పెళ్ళే చేసుకుంటారో విడిపోతారో అసలు వాళ్ళకి మాకు సంబంధం లేకుండా చేయండి అని రిక్వెస్ట్ చేశారు. స్టిల్ ఇప్పటికీ ఆ అబ్బాయి నువ్వేం మాట్లాడారు తెలుసా, మమ్మల్ని ఏమన్నా చేస్తారండి, ఏముంది గోంగూర మిమ్మల్ని చేయడాక, మీరిద్దరు పెద్ద పనిష్మెంట్ వేసుకునే వ్యక్తులు తెలుసా, చీటర్స్. అసలు మీ ఇద్దరిని ఆ మనుషుల కింద కూడా నేనైతే ట్రీట్ చేయను. మళ్ళీ పైగా లవర్స్ అని ఇక్కడ పరిగెత్తుకొని వచ్చారు. అదృష్టం ఏంటో తెలుసా, వీళ్ళు ఎక్కడో అదృష్టం చేసుకున్నారు, మీరు ఇక్కడికి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం. రియల్ లవర్స్కి మేము ఎంత దూరం అన్నా వెళ్ళి చేస్తామని ఇందాక ఎందుకు చెప్పానో తెలుసా, మీరిద్దరూ ఎంత నీచమైన లవర్సో చెప్పడం కోసం. రియల్ లవర్స్ తల్లిదండ్రులను ఒప్పించుకుంటారు, వెయిట్ చేస్తారు, కండిషన్స్ పెట్టుకుంటారు, ఒకళ్ళనొకళ్ళు కనీసం ఒక టైం స్పాన్ ఇచ్చుకుంటారు, జనాలంతా మనకు సపోర్ట్ చేయాలని. పెళ్లి చేసుకొని ఆ ఏడుపు ముందే ఏడవచ్చుగా తల్లి, ఎంతమంది జీవితాలను నాశనం చేస్తారు. మీలాంటి వాళ్ళు బయట ఎంతమంది ఉన్నారో తెలుసా. ఒకరిని లవ్ చేస్తారు, స్టాండ్ బై ఇంకొకరిని పెట్టుకుంటారు, వీళ్ళిద్దరూ కుదరకపోతే ఎవరినొకరు పెళ్లి చేసుకుంటారు ఇంట్లో వాళ్ళు చూపించే వాళ్ళని. ఈలోపు మళ్ళీ ఎవడో మూడోవాడు కానీ లేకపోతే వీళ్ళిద్దరు ఎవరన్నా వస్తే వీళ్ళకి హ్యాండ్ ఇస్తారు. వాళ్ళ జీవితాలు నాశనం అవ్వాలా? ఈ కేసులో ఇదే మాట్లాడుతున్నాం. దరిద్రం. నీలాంటి ఆడవాళ్ళని చూస్తే అసహ్యం వేస్తుంది కూడా తెలుసా. మీరు లవర్ కింద పనికిరారు, కూతురు కింద పనికిరారు, భార్య కింద పనికిరారు, మరి రేపొద్దుటి తల్లి కింద ఏం ముద్రిస్తారో అర్థం కాదు. ఈయనతోనో ఆయనతోనో కానీ ఏం చేస్తారమ్మా పిల్లల్ని? కానీ నాలాగా పెరగండి అని చెప్పుకుంటావా? వెళ్ళి ఏం చెప్పుకుంటావమ్మా? ఎన్ని అబద్ధాలు చెప్పావు, తల్లిదండ్రుల మీద అబద్ధం, అసలు భర్త అనే క్యారెక్టర్నే రిలీట్ చేసావు. ఆ పిల్లడికి అబద్ధం చెప్పడం నీ ముందే చెప్తున్నాడు, అసలు పెళ్ళైన సంగతే నాకు చెప్పలేదండి అని. ఆ చెత్త పంచాయతీ ఏదో మీరు బయట చూసుకోండి.
నీ అదృష్టం ఏంటో తెలుసా? ఆ అబ్బాయి నన్ను చంపేస్తారండి డొడ్డు అంటున్నాడు చూడు, ఆ సీనే లేదు. మీ అమ్మా నాన్న నిన్ను వదిలిపడేశారు. వాళ్ళకున్న ఏదో చిన్న చిన్న ఆస్తి ఉంది, ఆ కేసుకి ఆ ఆస్తికి నీకు చిల్లి గవ్వ కూడా సంబంధం లేదు. గుర్తుపెట్టుకో. నీకే కాదు, ఇలా లవ్ చేసి పెళ్లి చేసుకుని తల్లిదండ్రులకి ఇష్టం లేని పెళ్లి చేసుకునే వాళ్ళంతా మీ కష్టార్జితంతో మీరు బతకడానికే చూడండి. వాళ్ళ ఆస్తుల్లో చిల్లి గవ్వ కూడా మీకు రాదు. ఇక మీ కేసులో ట్విస్ట్ ఏంటో తెలుసా? ఈ అబ్బాయికి ఊరికే డైవర్స్ ఇచ్చి పంపించడం కుదరదు. ఆ అబ్బాయి జీవితం నాశనం చేశారు, సెకండ్ హ్యాండ్ అని ముద్ర వేశారు. మీ అమ్మా నాన్న మేము ఇదే అడిగాం, మరి ఆ అబ్బాయి గొంతు ఎందుకు కోసారండి అంటే, మాకు సంబంధం లేదమ్మా, మాకు తెలియదు, మీరు కాళ్ళు పట్టుకోమంటే అబ్బాయి కాళ్ళు పట్టుకుంటాం, అదేదో మీ ఇంటి దగ్గర పంచాయతీ పెట్టుకోండి అమ్మా, ఆ అబ్బాయి మమ్మల్ని నమ్మి వస్తున్నాడు, ఆ అబ్బాయికి నష్టపరిహారం ఇవ్వాల్సిందే. ఎవరిస్తారు? మీ అమ్మా నాన్న తప్పు చేయలే, వాళ్ళు ఎందుకు ఇవ్వాలి? నువ్వు తప్పు చేసావు, ఈ అబ్బాయి తప్పు చేశాడు. ఆ అబ్బాయి యొక్క వైఫ్ని లాక్కొని వెళ్తున్నాడు. ఆ అబ్బాయికి 10 lakhs నష్టపరిహారం ఇవ్వాలి. ఎక్కడి నుంచి తెచ్చిస్తారు ఇవ్వండి, మిగతా తర్వాత మాట్లాడతాం. కావాలనుకుంటున్నావుగా అమ్మాయిని? అంత క్యారెక్టర్ ఉన్న పతివ్రత కావాలనుకున్నావు కదా, నువ్వు ఈ స్టేజ్లో ఉంటే ఊరుకుంటావా? నిన్ను ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని తీరా ఎవరో లవర్ వచ్చారని చెప్పి వెళ్ళిపోతే నువ్వు ఊరుకుంటావా? లేదు. నష్టపరిహారం వసూలు చేస్తావుగా. నీకు ఇప్పుడు ఆ అమ్మాయి బంగారం కదా, మరి ఈయనకి నష్టపరిహారం కట్టు. కడతాను. 10 lakhs కట్టు. నేను బాండ్ పేపర్ తెప్పిస్తాను, సైన్ చేయండి. నేను ఆ బాండ్ పేపర్స్ ఇవ్వండి ఫస్ట్. మేడం వీళ్ళ కేసు నాకు డౌట్ వచ్చి నేను ఇవన్నీ రాసే ఉంచాను మేడం, వాళ్ళిద్దరు సైన్ చేయాలి. మీరు 1 yearలో 10 lakhs ఆ అబ్బాయికి కట్టకపోతే మీ ఇద్దరిని జైలుకి పంపిస్తాం, గుర్తుపెట్టుకోండి. అందులో ఉన్న టర్మ్స్ చెప్తాను, మీరు సైన్ చేసినాక. ఏమ్మా ఓకేనా మేడం చెప్పింది? ఇందులో ఉన్న కండిషన్స్ ఏంటో తెలుసా? మీ అమ్మా నాన్న ఆస్తిలో మీకు చిల్లి గవ్వ కూడా రాదు, గుర్తుపెట్టుకో. ఎప్పుడు కూడా యాన్సిస్టర్ ప్రాపర్టీ ఏదో ఉందో 2 acres, వాటి మీద కూడా నువ్వు ఎటువంటి కేసులు వేయడానికి అర్హతే లేదు. నీ తలనొప్పి ఏదో మీ ఇద్దరే చూసుకోవాలా. మీ ఇద్దరు 1 year లోపు అబ్బాయికి 10 lakhs ఇవ్వకపోతే ఆ అబ్బాయి మీ ఇద్దరి మీద కేసు వేసి అప్పు కింద కేసు వేసి రికవరీ చేసుకునే రైట్స్ ఉన్నాయి. అలాగే వితిన్ 1 monthలో రేపు నెక్స్ట్ వీక్ మ్యూచువల్ డైవర్స్ పిటిషన్ ఫైల్ చేస్తాడు, వెళ్ళి డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసుకొని కోర్టులో ఆర్డర్ తీసుకోండి. ఆర్డర్ తీసుకున్నాక మీరు మ్యారేజ్ చేసుకోండి. మీకు అబ్బాయికి ఏమీ సంబంధం లేదు. మ్యారేజ్ లోపే మీరు అమౌంట్లు క్లియర్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఆ అబ్బాయికి 10 lakhs ఇవ్వకుండా మ్యారేజ్ చేసుకుంటే కుదరదు. అర్థమవుతుందా? మేము వెనకాలే ఉంటాం, ఫాలోఅప్ చేస్తాం. మీ అమ్మా నాన్నకి అసలు ఈ కేసు సంబంధమే లేదు, వాళ్ళు ఏదో పెద్ద మనుషులు పంచాయతీ చెప్పుకొని వాళ్ళ ఫ్యామిలీకి సారీ చెప్పుకుంటారట. మీకు థ్రెట్ అన్నావు చూడు, అలాంటి దరిద్రమైన థ్రెట్ ఏమీ నీ కేసులో లేదు. ఓవర్ యాక్షన్లు చేయకండి, ఎక్కడికి వెళ్ళి టమ్కైకిసి వాళ్ళ పరువు తీయకండి. నీకు పెద్ద పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఆ పిల్ల దొరకడం. నీకు పెద్ద పనిష్మెంట్ ఏంటో తెలుసా? తల్లిదండ్రులను వదులుకోవడం, ఇట్లాంటి మంచి భర్తను వదులుకోవడం. చాలు, మీ ఇద్దరు నరకం వేసుకోవడం. మేడం బెటర్ మేడం, ఇట్లాంటి కేసులు అసలు ఇట్లాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళకి ఇది పెద్ద పనిష్మెంట్ కింద లెక్క. ఒక రకం పర్ఫెక్ట్ గా ఇచ్చారండి, చాలా బాగా ఇచ్చారు. పెళ్లి కావాలని మరి కాలు మొక్కారుగా, బాగుందిగా. వెళ్ళి పెళ్లి చేసుకోండి, ఇంకా వెళ్ళండి. మీ అత్త మామతో మాట్లాడాం, వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వచ్చి కాళ్ళు పట్టుకొని సారీ చెప్తా అన్నారు. కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి, ఎందుకంటే ఇష్టం లేని అన్న అమ్మాయిని మనం బలవంతంగా ఏమీ చేయలేం. మీరు ఇందాక మాట అన్నారు, అది పర్ఫెక్ట్. ఈ బాండ్ పేపర్స్ మీ దగ్గర ఉంచుకోండి అమ్మా. వాళ్ళు మ్యారేజ్ చేసుకునే లోపు మీరు మళ్ళీ పెద్ద మనుషుల దగ్గర కూడా ఇంకొకటి రాయించుకోండి. ఇన్ కేస్ ఏదన్నా పెద్ద మనుషులతో తేడా వస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి, మా టీం మొత్తం వస్తాం, ఓకేనా? వాళ్ళు డైవర్స్ పిటిషన్ ఫైల్ చేయండి, అప్పటికి కొంత అమౌంట్ అరేంజ్ చేస్తారు. వాళ్ళు ఇంకో మ్యారేజ్ చేసుకునే లోపు, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకునే లోపు నీకు రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా ఇచ్చేస్తారు, సరేనా? ఆల్ ది బెస్ట్. జై. బాబోయ్, ఏంటి అసలు ఇలా ఉన్నారు మనుషులు? నేనైతే నిజంగా షాక్ అయిపోయాను నేను. అయ్యో పాప, ఇదేంటి మేజర్లే కదా, బయటకు వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు కదా అంటే ఇక్కడికి వచ్చి పెళ్లి అని ఎందుకంటున్నారా అని ఒక సెకండ్ షాక్ అయ్యా. బట్ కరెక్ట్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.